జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది 2,36,344 మంది, రెండో సంవత్సరం 2,73,476 మంది, మూడో సంవత్సరం 2,56,646 మంది, నాలుగో సంవత్సరం 2,61,516 మంది, ఐదో సంవత్సరం 2,75,931 మంది. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని నిబంధనలు పెట్టారు. చలాన్లుంటే డబ్బులేరా, ఆటోకి ఆటో మీద చలాన్లుండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా. అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా. 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు, అందరికీ వేస్తామని చెప్పారు. సరే ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలోది, సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు, పెట్రోలు, డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది, ₹1,00,000 కొట్టేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు, 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది, 24, 25 2 ఏళ్ళు, 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా? మేనిఫెస్టో ఏది, టీడీపీ మేనిఫెస్టో ఎవరెవరికి ఇస్తారు? ఇది లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది. ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మందికి వేయాలి? ఎంత వేయాలి? ఎన్ని వేల కోట్లు వేయాలి? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం. దీనికి మోసం చేసి, దగా చేసి, మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలంటున్నాను. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? ఎందుకు ఎవరు? మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా. ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్నా, తల్లి పేరున్నా, తండ్రి పేరున్నా, తన కొడుకు పేరున్నా కూడా, కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్నారు. చలాన్లు ఊసే ఎత్తలేదు. ఇవాళ చలాన్లు ఉంటే డబ్బులేరా? ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నవాడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా? తల్లి పేరు మీద ఉంటే కుదరదా? 1,00,000 ఆంక్షలు పెట్టి వేసి జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో జగన్ గారు వేసింది 2,75,600 మందికి వేస్తే మీరు వేసింది 2,90,000 మందికి. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి, సొంతంగా ఉండి ఆటో కానీ, క్యాబ్ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్నవాళ్ళకి లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి, సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా. మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరేం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు?
కాబట్టి ఇది డ్రైవర్ల ఏంటిదండి, ఇది డ్రైవర్ల సేవ కాదు, ఇది డ్రైవర్ల దగా, ఇది డ్రైవర్లని దగా చేయటం. ఇది ఆటో డ్రైవర్ల పండగ చేసుకోండి కాదు, ఆటో డ్రైవర్లని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు, మోసం చేసినటువంటి రోజు. ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కడుపేదలైనటువంటి సమాజంలో కడుపేదలై రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన 13 లక్షల ఆటో వాళ్ళు, మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ 13 లక్షలు ప్లస్ కొత్తగా ఈ 2 ఏళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి 1 లక్ష ఎంతమంది ఉంటారు కదా, కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు, ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 లక్ష మంది అని ఉంటారు కదా వాళ్ళు. మరి వీళ్ళందరికీ 15,000 ఎప్పుడు వేస్తారు? ఏరా అసలు మీరు వేసిన 2,90,000 మంది అంటే మేము వేసిన 275 మీద ఈ 2 ఏళ్లలో 16,000 మందికి పెంచి మీరు వేశారు. మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? పండగ చేసుకోమంటున్నారు, వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? మీ మాంగారికి చేసిన పని వీళ్ళందరికీ కూడా చేశారు కదా. నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరేమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి అందరికి అదే చేశారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని, చేశాడు. 5 ఏళ్ళు అన్నాడు, 5 ఏళ్ళు చేశాడు. మీరు 5 ఏళ్ళు అన్నారు, 1 సంవత్సరం పంగనామం పెట్టారు, 2వ సంవత్సరం చివరాంత సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే 2.76 మేము వేస్తే మీరు ఎంత వేసారు? 2.90 వేశారు. ఏముంది దాంట్లో? పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా. 1,00,000 ఆంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకు వేశారు. మీరు 100 చెప్తున్నారు ఇవాళ గోతులు నేను. మీరు రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో ఎక్కి రండి, ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్, ఆ ఆటోలు నీటి వేసురండి, మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి. నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడేపల్లిగూడెం వెళ్దామా? ఏ ఊరు వెళ్దాం? కైకులూరు వెళ్దామా? వస్తారా? బందరు వస్తారా? కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం. మీ ఇష్టం. ఏ ఊరు? పెడ నియోజకవర్గానికి వెళ్దామా? అమినిగడ్డ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పదండి, ఆటో వేసుకురండి. మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఏదోటి అయ్యి నడుము పట్టేసో, వెనుపోసి ఇరిగిపోయో, జారిపోయో ఏదోటి అవ్వకపోతే రండి వెళ్దాం ఆటోలే. మీరు ఆటోలు ఎక్కి రండి. అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు, మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి, ఇక మన రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణ్ బోరణం మనకెందుకులేండి, రామోజీరావు కొడుకే కదా, బూతులు మాట్లాడుతున్నాడు మీ ఓడు. మీరు ఆకాశానికి లేపుతున్నారు జాగిలు పెట్టి కదా, బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో, ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు. రాయిరా, చూస్తాను రేపు పెద్ద ఎడ్డింగ్లో బ్యాన్ రెడ్డింగ్ పెడతామేమో చూస్తాను. ఆడపిల్లలతో బూతులేంటి? సంస్కారం కూడా లేకుండా మాట్లాడతారు. అలవాటు అయిపోయింది బరి తెగింపు. ఎందుకని? మీరు రాయరు కాబట్టి. మా నోరు జాగ్రత్తగా ఎందుకు కొడుతుంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మమ్మల్ని రాస్తారు కాబట్టి, భూతద్దంలో చూపిస్తారు కాబట్టి భయభక్తులతో ఉంటాం, సంస్కారంతో ఉంటాం. సరే మీరందరూ చూపిస్తారు కాబట్టి, మీరందరూ సెన్సార్ చేస్తారు కాబట్టి, మీరందరూ కలిసి 10 ఛానళ్ళు, 2 పేపర్లు ఆకాశానికి ఎత్తుతారు కాబట్టి ఈ రోజున డ్రైవర్లందరికీ పండగ రోజు కాదు, దండగ రోజు. ఇవాళ ఆటో వాళ్ళందరికీ ఇవాళ వంచిన దినం, ఇది పండగ దినం కాదు. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ముగ్గురు కలిసి డ్రైవర్ల కులానికి, అంటే డ్రైవర్ల జీవనం డ్రైవింగ్ చేసుకుని బతికేటువంటి ప్రతి ఒక్కరికి బ్యాడ్జ్ ఉండి లైసెన్స్ ఉన్నటువంటి దాదాపుగా లక్షల మందికి ఇవాళ ద్రోహం చేశారు. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు, ఇవాళ డ్రైవర్లందరూ కూడా వెన్నుపోటు పొట్టడం జరిగింది.